విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై ఏపీ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. విజయవాడ నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించి విజయవాడలో ఈ రోజున ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అయితే ఆందోళన కార్యక్రమం అయితే జరుగుతుంది. సిఐటియు నాయకులు పెద్ద ఎత్తున జియో కాపీలను కూడా దగ్ధం చేసి తమ నిరసనని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి అయితే నేతలు చెప్తున్నారు. మనతో మాట్లాడటానికి సిఐటియు నేత ఉమామహేశ్వరరావు కూడా ఉన్నారు. సార్, ప్రధానంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది, ప్రైవేట్ ఏదైతే పెట్టుబడులను పూర్తి స్థాయిలో వెనక్కి తీసుకుంటాం, ప్రైవేటీకరణ చేసి తీరుతామని. ఈ ఆందోళన వల్ల ఎంతవరకు ఫలితం ఉంటుందని? ఖచ్చితంగా ఉంటది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆవిర్భావమే 32 మంది అమరత్వంతో వచ్చింది. 67 మంది శాసనసభ్యులు, 7 పార్లమెంటు సభ్యులు వాళ్ళ రాజీనామా ద్వారా సాధించుకున్నాం. మోడీ గారికి తెలియదేమో, కేంద్ర ప్రభుత్వానికి తెలియదు, బీజేపీ ప్రభుత్వానికి అసలు స్వాతంత్రోద్యమంలో వెన్నుపోటు పొడిచినటువంటి పార్టీ అది. అటువంటిది ఈ రోజు 5 కోట్ల మంది ముక్త కంఠంతో నిలబడి అధికార పార్టీగా చెందినటువంటి ప్రభుత్వంతో సహా ప్రతిపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ, తెలుగుదేశం, మిగిలినటువంటి అన్ని పార్టీలు ముక్త కంఠంతో బంద్ నిర్వహించి నిరసన వ్యక్తం చేస్తే మీకేం పట్టదా? అంటే ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేయటమే బీజేపీ కంకణం కట్టుకుందా? ఈ రోజు మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. 2 లక్షల కోట్ల రూపాయల ప్రజల ఆస్తి, దీన్ని గాని కార్పొరేట్లకు అమ్మితే చూస్తూ ఊరుకోం. అన్ని రకాలైనటువంటి ఎర్త్ అండ్ హెవెన్ మూవ్ చేస్తాం, కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలోంచుతాం. తద్వారా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలో కొనసాగే రీతిగా మా పోరాటం సాగిస్తాం. దీనికి అన్ని చోట్ల జాతీయ రహదారుల దిగ్బంధనం దగ్గర నుంచి మొదలుపెట్టి చలో పార్లమెంట్ వరకు, రెండో వైపున మేము పార్లమెంటు సభ్యులకి ఇప్పటి వరకు కూడా ముసుగులో గుద్దులాటగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది. ఇప్పుడు ముసుగు తీసేసింది. కేంద్రంలో ఉన్నటువంటి 35 మంది పార్లమెంటు సభ్యులు, ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి లోక్సభ, అదే రకంగా రాజ్యసభ సభ్యులు మీరు గళమెత్తాలి. అక్కడ ఉన్నటువంటి మొత్తం ఉన్నటువంటి పార్లమెంటుని స్తంభింపజేసేటటువంటి రీతిగా మీ యొక్క ప్రయత్నం తీవ్రంగా చేయండి అని చెప్పి వారందరికీ కూడా మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా పోరాటానికి సంబంధించి వైసీపీ కూడా, అధికార పార్టీ కూడా ఆ నిరసన కార్యక్రమాలు చేస్తుంది, ఒక బీజేపీ మినహా. ఎలా చూస్తుంది? ఖచ్చితంగా ఇదొక చారిత్రాత్మకమైనటువంటి విషయం. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం వారు కూడా మొన్న బంద్కి సహకరించారు. అదే రకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక తాటి మీద, బీజేపీ తప్ప. అటువంటి బీజేపీకి ఈ రోజు రాష్ట్రంలో పుట్టగతులు ఉండవు, ఎప్పుడూ కూడా ఉండవు. రెండో వైపున ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పనిసరిగా చొరవ తీసుకుంటుంది అని ఆశిస్తున్నాం. వాళ్లు కూడా చొరవ తీసుకోవాలి. మొత్తం పార్లమెంటు సభ్యుల్ని, ప్రజల్ని, ప్రతిపక్షాలని ఐక్యం చేసేటువంటి పోరాటం అనేటటువంటిది కొనసాగించడానికి సంపూర్ణమైనటువంటి తోడ్పాటు ఇవ్వాలి అనేటటువంటిది మేము భావిస్తున్నాం. సార్, కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఏ విధంగా భవిష్యత్తు ఆ పోరాటాన్ని ఏ విధంగా ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే ఒక బీజేపీ మినహా ఉంది కాబట్టి. విశాఖ ఉక్కు అమ్మకాన్ని ఆంధ్ర ప్రజానీకం అంతా కూడా వ్యతిరేకిస్తా ఉన్నది. మొత్తం కార్మిక సంఘాలు, కార్మికులందరూ కూడా ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తా ఉన్నారు. కాబట్టి తక్షణం కేంద్ర ప్రభుత్వం ఈ విశాఖ ఉక్కు అమ్మకాన్ని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలో ఒక్క సంస్థ కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి ఉంది. తాతలు తండ్రులు సంపాదించినటువంటి ఆస్తిని అమ్ముకున్నటువంటి పద్ధతుల్లో ఈ రోజు అదాని అంబానీలకు ఊడిగం చేసేటువంటి పద్ధతుల్లో ప్రధానమంత్రి వ్యవహరిస్తా ఉన్నాడు. ఈ దేశానికి ఒక మంచి ప్రధానమంత్రి కాకుండా మంచి సేల్స్ మ్యాన్ గా ఈ రోజు నరేంద్ర మోడీ వ్యవహరిస్తా ఉన్నాడు. విశాఖ ఉక్కు అనేక మంది ప్రాణ త్యాగాలు, ఉద్యమాల పోరాటాల ఫలితంగా సాధించుకున్నటువంటి ఈ ఆంధ్ర ప్రజల యొక్క హక్కు. తక్షణం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి, లేకపోతే మొత్తం ప్రజానీకమంతా రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. సార్, మీరు చెప్పండి, ఈ ఉద్యమానికి సంబంధించి ఏ విధంగా బీజేపీని కోరతారు? ఎందుకంటే ఒక బీజేపీ మినహా అన్ని పార్టీలు కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ పార్టీ సోము వీర్రాజు గారు 2024లో మేము అధికారంలోకి వస్తామని చాలా అహంభావంగా ప్రకటించడం జరిగింది. ఆయన అహంభావం ఆయన దగ్గర ఉంచుకోమనండి. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక పెద్ద ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేస్తూ మరి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంటే ఇప్పుడు నువ్వేం ప్రకటనిస్తావని చెప్పేసి ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా సరే సోము వీర్రాజు గారు మేము విజ్ఞప్తి చేస్తున్నదంటే, మీరు కాళ్లు పట్టుకుంటారా, చేతులు పట్టుకుంటారా, రాజీనామాలతో బెదిరిస్తారా, నిజంగా రాజీనామాలు చేస్తారా? వెంటనే
మీరు ఈ విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ గనక మీరు ఆపించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వంతో చేయకపోతే గనక ప్రజలు మిమ్మల్ని భూస్థాపితం చేస్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఇది మొత్తంగా అయితే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు అయితే ఆందోళన ఖచ్చితంగా కొనసాగిస్తామని చెప్పి అయితే విశాఖ పరిరక్షణ నేతలు అయితే చెప్తున్నారు. అదేవిధంగా బీజేపీ కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకునే విధంగా చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఆ పార్టీ కూడా రాష్ట్రంలో భూస్థాపితం అవుతుందని చెప్పి అయితే విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక నేతలు అయితే చెప్తున్నారు. హైదరాబాద్.